ఇలాగైనా వాయిస్తారు. నేను వాయించినట్టు కత్తిపేట ఇలా అన్నారు అనుకో వద్దు. హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే కత్తిపేట గురించి. ఎందుకంటే నేను మామిడికాయలు కోస్తుంటే కత్తిపేట ఎక్కడ కొనుక్కున్నారని అడుగుతున్నారు. కానీ ఆ కత్తిపేట ఊగిపోతుంది. కత్తిపేట తెప్పించుకుంటాను అని చెప్పానండి. అందుకని కామెంట్స్లో అడుగుతున్నారు ఎక్కడి నుంచి మీరు కత్తిపేటలు అమ్ముతారా, లేకపోతే ఇంకా చాలా అడుగుతున్నారు. అయితే నేను కత్తిపేటలు అయితే ఇప్పుడైతే సేల్ చేయట్లేదండి. ఫ్యూచర్లో సేల్ చేస్తే మాత్రం నేను వీడియో అయితే పెడతాను. ఈ కత్తిపేట నార్మల్గా పాత కత్తిపేట ఏమైందంటే కోస్తంటే మామిడికాయ ఊగిపోతుంది అనమాట, అది ఉండట్లేదు. అయితే కత్తిపేట కావాలని చెప్పి ఇక్కడ నేను ఒక 2-3 చోట్ల చూశాను. నాకు ఎక్కడ నచ్చలేదు. కొంచెం ఇదేంటంటే చెక్కలు చిన్నవి అనమాట, ఇంతే ఉంటాయి. మనకు కూర్చోడానికి అసలు ఉసులవదు. అందుకని తెప్పించుకున్నాను అనమాట. మా వారు రాజమండ్రి వెళ్ళినప్పుడు మెండపాట్లో తీసుకొచ్చారు ఈ కత్తిపేట అయితేని. అయితే ఇంకా వేరే కత్తిపేట చేయించుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే అందాక తీసుకొచ్చారు. మావయ్య ఇది ఎంత అన్నారు? ఇందాక 500 అని చెప్పారు నేను అడిగితే. ఇప్పుడు 450 అని చెప్తున్నారు. 450 అని ఆ రోజు అన్నారు. ట్రాన్స్పోర్ట్ అవుద్దని చెప్పారు. అంటే అప్పుడు ఇది అయితే 450 రూపాయలు పడ్డదంట. ఓకే, కత్తిపేట గురించి అడుగుతున్నారు కాబట్టి చాలామంది. ఇంకో విషయం ఏంటంటే నేను పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నాం కదండి, దాని గురించి ఒక నెంబర్ ఇచ్చాను. మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అని. కత్తిపేటల గురించి, కవర్ల గురించి, ముగ్గుల గురించి, ఇంకొకటి బ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ గురించి, ఇవన్నిటి కోసం కాల్స్ చేస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయను. ఫోన్ లిఫ్ట్ చేసి కాల్స్ మాట్లాడే వాళ్ళు వేరే ఉన్నారు. అయితే అవన్నీ అడుగుతుంటే వాళ్ళు నాకు తీసుకొచ్చి ఫోన్ ఇవ్వలేరు అనమాట. మీకు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్తున్నాను. ఓకేనా అండి? అయితే మీకు కూడా కత్తిపేట కావాలంటే మెండపాటలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెండపాట మార్కెట్లో కొనుక్కోండి. ఓకే, ఇలాగైనా వాయిస్తారు. నేను వాయించినట్టు కత్తిపేట ఇలా అన్నారు అనుకో వద్దు. హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే కత్తిపేట గురించి. ఎందుకంటే నేను మామిడికాయలు కోస్తుంటే కత్తిపేట ఎక్కడ కొనుక్కున్నారని అడుగుతున్నారు. కానీ ఆ కత్తిపేట ఊగిపోతుంది. కత్తిపేట తెప్పించుకుంటాను అని చెప్పానండి. అందుకని కామెంట్స్లో అడుగుతున్నారు ఎక్కడి నుంచి మీరు కత్తిపేటలు అమ్ముతారా, లేకపోతే ఇంకా చాలా అడుగుతున్నారు. అయితే నేను కత్తిపేటలు అయితే ఇప్పుడైతే సేల్ చేయట్లేదండి. ఫ్యూచర్లో సేల్ చేస్తే మాత్రం నేను వీడియో అయితే పెడతాను. ఈ కత్తిపేట నార్మల్గా పాత కత్తిపేట ఏమైందంటే కోస్తంటే మామిడికాయ ఊగిపోతుంది అనమాట, అది ఉండట్లేదు. అయితే కత్తిపేట కావాలని చెప్పి ఇక్కడ నేను ఒక 2-3 చోట్ల చూశాను. నాకు ఎక్కడ నచ్చలేదు. కొంచెం ఇదేంటంటే చెక్కలు చిన్నవి అనమాట, ఇంతే ఉంటాయి. మనకు కూర్చోడానికి అసలు ఉసులవదు. అందుకని తెప్పించుకున్నాను అనమాట. మా వారు రాజమండ్రి వెళ్ళినప్పుడు మెండపాట్లో తీసుకొచ్చారు ఈ కత్తిపేట అయితేని. అయితే ఇంకా వేరే కత్తిపేట చేయించుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే అందాక తీసుకొచ్చారు. మావయ్య ఇది ఎంత అన్నారు? ఇందాక 500 అని చెప్పారు నేను అడిగితే. ఇప్పుడు 450 అని చెప్తున్నారు. 450 అని ఆ రోజు అన్నారు. ట్రాన్స్పోర్ట్ అవుద్దని చెప్పారు. అంటే అప్పుడు ఇది అయితే 450 రూపాయలు పడ్డదంట. ఓకే, కత్తిపేట గురించి అడుగుతున్నారు కాబట్టి చాలామంది. ఇంకో విషయం ఏంటంటే నేను పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నాం కదండి, దాని గురించి ఒక నెంబర్ ఇచ్చాను. మీకు ఎవరికైనా పచ్చళ్ళు